మొట్టమొదటి రాశి మేషరాశి. సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం మేషరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార పరంగా బృహస్పతి తృతీయంలో ప్రతికూలంగా సంచరించడం, అలాగే మేషరాశికి రవి శుక్రులు పంచమంలో కొంత అనుకూలంగా ఉండడం, శని వ్యయస్థానంలో సంచరించడం, లాభస్థానంలో రాహు సంచారం చేయడం, అలాగే సింహంలో కేతు యొక్క సంచారం చేత మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దానితో పాటు ఇప్పుడు ప్రస్తుతం వారికి గురుబలం లేకపోవడం చేత మేషరాశికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ రవి శుక్ర కేతువులు రాహు యొక్క కొంత అనుకూల గ్రహస్థితి వలన ఏదో రకంగా ఆ స్థితి నుండి బయటపడేటువంటి స్థితి సెప్టెంబర్ 2025లో కనపడుతోంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసములో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండును. మేషరాశి రాజకీయ నాయకులకి మధ్యస్థం నుండి అనుకూల సమయం. మేషరాశి వ్యాపారస్తులకి ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం, రావాల్సిన ధనం సమయానికి చేతికి రాలేనటువంటి స్థితి కొంత కనబడుతుంది. మేషరాశి స్త్రీలు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మేషరాశి విద్యార్థులకి ఈ నెల కొంత కష్టపడాల్సినటువంటి సమయం. మొత్తం మీద మేషరాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. కొత్త కొత్త విషయాల్లో, మీకు తెలియని విషయాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం, తెలియని వారికి ధన సహాయం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. కోర్టు విషయాలు, వ్యవహారాలు అంత అనుకూలంగా మేషరాశికి లేవు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు మీరు ఇప్పుడు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి వంటి శనికి సంబంధించిన క్షేత్రాల్ని దర్శించండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాల్ని పారాయణించి. తదుపరి రాశి వృషభ రాశి.